everyone, వెల్కమ్ టు కార్నర్ ప్రాపర్టీ. ఈరోజు కానూరు లొకేషన్లో ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇవి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది అనమాట. చాలా స్పేషియస్ ఫ్లాట్స్ అండ్ రోడ్డు కార్నర్ బిట్, ఈస్ట్ వెస్ట్ కార్నర్ బిట్ అనమాట. ఇక్కడైతే లిఫ్ట్ వస్తుంది మనకి ఎక్కగానే, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్ లాగా ఫ్లోర్కి ఒక ఫ్లాట్ వస్తుంది. అండ్ కబోర్డ్స్ అండ్ కార్ పార్కింగ్. ఫ్లోరింగ్ అయితే ఇది మనకి బ్లాక్ గ్రానైట్ తీసేసారు. అండ్ కారిడార్ వచ్చేసి కూడా బ్లాక్ గ్రానైట్ వస్తుంది. ఇంకా ఇది కారిడారు, ఇదంతా మనకి ఫ్రంట్ కారిడార్ వస్తుంది అనమాట. మెయిన్ ఎంట్రన్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్. రోడ్లు కూడా ఈస్ట్ రోడ్ ఉంది, వెస్ట్ రోడ్ 2 రోడ్లు ఉన్నాయి, సౌత్ రోడ్ 3 రోడ్స్ ఉన్నాయి అనమాట. ఓకే, ఇదంతా మనకి ఎంట్రన్స్ వస్తుంది విత్ కబోర్డ్స్తో కలిపి ఇస్తున్నారన్నమాట. కదా ఇదంతా బ్లాక్ గ్రానైట్. అండ్ రోడ్స్ అయితే అన్ని 33 ఫీట్ రోడ్స్ అండి. టోటల్గా 3 రోడ్స్ కార్నర్. ఇది ఈస్ట్ వెస్ట్ సౌత్ కార్నర్ బిట్ అనమాట. మనకు మెయిన్ ఎంట్రన్స్ ఇది వస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చేసేపాటికి టేక్ వుడ్ డోరే. అండ్ పెద్ద విండో అయితే పెట్టారు. ఇది టేక్ వుడ్ విండో. మ్యాక్సిమం రెడీ అయిపోద్ది. నెక్స్ట్ మంత్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారన్నమాట. ఫిబ్రవరికి ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఫ్లాట్ అయితే మ్యాక్సిమం అంతా కంప్లీట్ అయిపోయింది. వర్క్ అయితే కబోర్డ్ వర్క్ అండ్ కరెంట్ వర్క్, ఈ డోర్స్ ఫిట్టింగ్స్ అయితే పెండింగ్ ఉన్నాయన్నమాట. ఇదంతా మనకి స్పేషియస్ హాల్ వస్తుందండి. దీని డీటెయిల్స్ చూసుకుంటే 2350 ఏమో టోటల్ వస్తుంది. 2350 టోటల్ వస్తుంది. ప్లింత్ అయితే 1760 దాకా ప్లింత్ వస్తుంది అనమాట. 66 గజాల అన్డివైడెడ్ షేరు. టోటల్గా 5 ఫ్లోర్స్ అనమాట. ఈచ్ ఫ్లోరు 3 బెడ్రూము ఇండివిజువల్ ఫ్లాట్. అండ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్, సిఆర్డీ అప్రూవల్ ప్లాన్ ఉంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా వస్తుంది. ఇదైతే ఫిబ్రవరిలోకి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది. ఫిబ్రవరి ఎండింగ్ కల్లా హ్యాండ్ ఓవర్ చేస్తారు ప్రాజెక్ట్ అయితే. విత్ కబోర్డ్స్, వితౌట్ కబోర్డ్స్ ఎలా అయినా తీసుకోవచ్చు. ప్రజెంట్ అయితే విత్ కబోర్డ్స్తో అయితే దీనికి 1,25,00,000 చెప్తున్నారు. వితౌట్ కబోర్డ్స్తో అయితే 1,20,000 కోట్ చేశారన్నమాట. ప్రైస్ అయితే 1,20,00,000. కబోర్డ్స్తో లేకుండా అయితే, విత్ కబోర్డ్స్తో అయితే 1,25,00,000. ఇది 2350 ఎస్ఎఫ్టీ అనమాట. ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి ట్రెండీ లుక్తో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ మీకు విండోస్ దగ్గర కూడా వచ్చేసి బ్లాక్ గ్రానైట్ యూజ్ చేశారు. అండ్ లుక్ కోసం అండ్ మంచి లైఫ్ రావడానికి విండోస్, మెయిన్ బెడ్రూమ్ డోర్స్ దగ్గర కూడా మీకు బ్లాక్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. బ్లాక్ గ్రానైట్ చూస్తున్నారు కదా, ఇదంతా బ్లాక్ గ్రానైట్ వస్తుంది. అండ్ ఇదంతా వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అవుతుంది. సపరేటెడ్ డైనింగ్ హాలు, కిచెను అండ్ సపరేట్ పూజ రూమ్ కూడా వచ్చింది దీనికి. అండ్ 2 బెడ్రూమ్స్ అయితే ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి, ఒకటైతే సౌత్కి వస్తుంది అన్నమాట. సో ఇదైతే పూజ రూమ్ అవుతుంది. ఓకే, ఇదంతా పూజ రూమ్ అవుతుంది. ఈ పూజ రూమ్కి ఇక్కడ వస్తుంది అనమాట. ఇదంతా పూజ రూము, సపరేట్ పూజ రూమ్ ఇచ్చారు. అండ్ డైనింగ్ కూడా చక్కగా స్పేషియస్గా వచ్చింది. స్క్వేర్ టైప్లో ఫుల్లీ కబోర్డ్స్ చేసిస్తారు. లేదు మీరు చేయించుకోవాలి, మీ చాయిస్, కస్టమర్ చాయిస్ పెట్టుకోవాలనుకుంటే మాత్రం కబోర్డ్స్ లేకుండా చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఫ్లాట్ అయితే మీరు చేయించుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు కబోర్డ్స్ అయితే. అండ్ మనకి ప్లాట్ఫామ్ వచ్చేసి, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి బ్లాక్ గ్రానైట్ ఫినిష్ ఇచ్చారన్నమాట. మోడ్యులర్ కిచెన్ వస్తుంది. క్రొకరీ సెట్ అంతా పెట్టుకోవడానికి కూడా ఈ పక్కన కబోర్డ్స్ ఇచ్చారు. ఇదంతా క్రొకరీ సెట్ పెట్టుకోవడానికి. ఎక్స్ట్రా కబోర్డ్స్ కావాలంటే మీరే చేయించుకోవాలి. అండ్ వాల్స్ కూడా టైల్స్ అయితే యూజ్ చేసేసారు, వాల్ టైల్స్ అయితే యూజ్ చేసేసారు. అండ్ ఫ్లోరింగ్ టైల్స్ వచ్చేసేపాటికి 2x5 ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. వెట్రిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు ఫ్లోరింగ్ వచ్చేపటికి. అండ్ సీలింగ్ వచ్చేసి యాజ్ టీజ్గా జిప్సమ్ సీలింగ్, గుడ్ లుకింగ్తో సీలింగ్ అయితే ఫినిష్ చేశారు. అండ్ డైనింగ్ దగ్గర వచ్చేసేపటికి మనకి సేఫ్టీ గ్రిల్ ఇచ్చారు. అండ్ వాష్ ఏరియా, సపరేట్ వాష్ ఏరియా వచ్చింది దీనికి. కిచెన్కి అండ్ డైనింగ్ కలిపి సపరేట్ వాష్ ఏరియా అవుతుంది ఇది. అండ్ డబ్ల్యూపీసీ లోవర్స్ అయితే యూజ్ చేశారు పైన ప్యానల్స్ వాష్ ఏరియా దగ్గర. అండ్ ఫ్రంట్ కారిడార్ కూడా డబ్ల్యూపీసీ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. లోవర్స్ అంటారు కదా, ఆ ప్యానల్స్ యూజ్ చేశారు. డైనింగ్ దగ్గర వచ్చేసేపటికి సపరేట్గా మనకి మళ్ళీ క్రోకరీ సెట్ ఇవి పెట్టుకోవడానికి యూజ్ చేశారన్నమాట. అండ్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేపటికి ఇది ఈస్ట్ ఫేసింగ్ మాస్టర్ బెడ్రూమ్ అవుతుంది. మనకి డోర్కి వచ్చేపటికి బ్లాక్ గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చారు. విత్ వుడెన్ డోర్ ఇస్తారన్నమాట.
ఇదిగోండి ఇదంతా మాస్టర్ బెడ్రూమ్, చాలా స్పేషియస్గా వచ్చిన మాస్టర్ బెడ్రూమ్ అయితే. ఇది ఇంకా కబోర్డ్స్ చేసి రెడీ అయితే మాత్రం చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్లాట్ అయితే. ఇప్పుడు తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే వితౌట్ కబోర్డ్స్ తీసుకోవచ్చు అండ్ మీ చాయిస్కి తగ్గట్టుగా మీ టేస్ట్కి తగ్గట్టుగా ట్రెండీ లుక్ అయితే చేయించుకోవచ్చు అనమాట. అండ్ దీని అటాచ్డ్ టాయిలెట్ ఎలా వస్తుంది, అటాచ్డ్ టాయిలెట్ కూడా చాలా స్పేషియస్గా వచ్చింది అండ్ మ్యాక్సిమం ఫినిష్ అయిపోయింది. కమోడ్ అయితే ఫినిషింగ్లో ఇస్తారన్నమాట. హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు కమోడ్ పెట్టి ట్యాప్స్ అవి పెట్టేస్తారు కాబట్టి. సో ఇక్కడ మిర్రర్ పెట్టుకోవడానికి అండ్ ఇది వచ్చేసేపటికి అక్కడ కమోడ్ వస్తుంది అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఉన్న టాయిలెట్, చాలా స్పేషియస్. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ దీనికి సెకండ్ బెడ్రూమ్ చూసుకుంటే, చిల్డ్రన్ బెడ్రూమ్ చూసుకుంటే, చిల్డ్రన్ బెడ్రూమ్కి వెస్ట్ రోడ్ వైపున బాల్కనీ వచ్చింది. చెప్పాను కదా 2 రోడ్లు వస్తాయి బిల్డింగ్కి, అండ్ సౌత్ రోడ్ 3 రోడ్స్ వస్తాయి అనమాట టోటల్గా. కాకపోతే మీకు ఈస్ట్ వైపు ఏమో మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది, వెస్ట్ వైపు ఏమో బాల్కనీ వస్తుంది అనమాట చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి. ఇది సెకండ్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా రెడీ అయిపోయింది, ఫ్లోరింగ్ అంతా అయిపోయింది. ఒకటే ఒక పని ఏంటంటే కరెంట్ వర్కింగ్ ఉంటుంది అండ్ డోర్స్ ఫిట్ చేయాలి అండ్ కబోర్డ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఇదైతే చిల్డ్రన్ బెడ్రూమ్కి మళ్ళీ స్టీల్ రైలింగ్ ఇస్తారన్నమాట. ఎస్ఎస్ రైలింగ్ అయితే ఇస్తారు చిల్డ్రన్ బెడ్రూమ్కి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్ కూడా ఇచ్చాడు, దానికి కూడా వెస్ట్రన్ కమోడే. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ బాత్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ బాత్రూమ్ అయితే చాలా స్పేషియస్గా వచ్చింది, సఫిషియెంట్గా బాగుందన్నమాట. ఇల్లు అయితే చాలా చాలా చక్కగా స్పేషియస్గా వచ్చింది, చాలా బాగా వచ్చింది ప్లానింగ్ కూడాను. థర్డ్ బెడ్రూమ్ గెస్ట్ బెడ్రూమ్ ఇలా వస్తుంది. గెస్ట్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ విత్ వెస్ట్రన్ కమోడ్ అనమాట. ఇది ఇంటీరియర్ చేయించుకుంటే మాత్రం ఫ్లాట్ అయితే లుక్ అది ఎదిరిపోతుంది, చాలా స్పేషియస్గా వచ్చింది లుక్ అయితే. ఇది ఓవరాల్గా చూసుకుంటే 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండ్ దీనికి 66 గజాలు అయితే అండర్వేడెడ్ షేర్ ఇస్తున్నారు. 1760 దాకానేమో ప్లింత్ వస్తుంది, 2350 ఏమో టోటల్ వచ్చింది. అండ్ విత్ కబోర్డ్స్, కార్ పార్కింగ్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ. ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అనమాట, లైక్ ఇండివిజువల్ ఫ్లాట్, స్టాండ్ అలోన్ బిల్డింగ్, సిఆర్డీ అప్రూవల్ ఉన్న 3 బెడ్రూమ్ ఫ్లాట్స్ అండి. మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది అండ్ అప్రూవల్తో కడతారు కాబట్టి డివియేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏ బ్యాంక్ వెళ్ళినా కానీ లోన్ వస్తుంది. సో ఇండివిజువల్ ఫ్లాట్ కావాలి, 3 బెడ్రూమ్ స్పేషియస్గా కావాలనుకున్న వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వచ్చు. ఫ్లాట్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా వచ్చినాయి. ఇప్పుడు నేను చూపించేది అయితే 5th ఫ్లోర్ అనమాట, టాప్ ఫ్లోర్ చూపిస్తున్నాను. అండ్ జనరల్గా చాలామంది టాప్ ఫ్లోర్స్ ఇష్టపడతారు స్టాండ్ అలోన్ బిల్డింగ్స్లో. అండ్ మనకి వెంటిలేషన్ పరంగా చూసుకున్నా కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది, ఎందుకంటే 3 వైపులో కూడా రోడ్డు వచ్చింది. అండ్ ఫ్యూచర్లో కూడా మనకు వెంటిలేషన్కి ఏ ఇబ్బంది రాదు. అండ్ కన్స్ట్రక్షన్ పరంగా కూడా చాలా మంచి క్వాలిటీతో అయితే మెయింటైన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ఎంత సేఫ్టీ గ్రిల్ ఇచ్చేసి ఇది వాష్ ఏరియా అనమాట. అండ్ స్కూల్స్, కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఇది కానూరు లొకేషన్లో ఉందన్నమాట. సో దీని ప్రైస్ వచ్చేసేపాటికి విత్ కబోర్డ్స్తో కలిపి 1,25,00,000, కబోర్డ్స్ లేకుండా అయితే 1,20,00,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఫ్లాట్స్ అయితే ఫిబ్రవరికి హ్యాండ్ ఓవర్ చేస్తారు. దగ్గర 90% వర్క్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. సో ఈ బడ్జెట్ పెట్టి ఇంత స్పేషియస్ ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం, ఇండివిజువల్ ఫ్లాట్స్ ఫ్లోర్ వైజ్ ఫ్లాట్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయొచ్చు. ఫ్లాట్స్ అయితే చాలా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. కింద కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము డిస్క్రిప్షన్లో, కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.